జాండీస్ అంటే yellowish discoloration of స్కిన్, స్క్లీరా ఇన్ ఐస్ అండ్ మ్యూకస్ మెంబ్రెయిన్స్. ఇది ఎప్పుడు పాసిబుల్ అవుతుందంటే when the blood levels in the bilirubin more than 2 grams కంటే ఎక్కువ అవుతే జాండీస్ అనేది స్టార్ట్ అవుతుంది. జాండీస్ గురించి తెలుసుకోవాలంటే ముందు బాడీలో బిలిరుబిన్ ఎట్లా ఫామ్ అవుతుందో తెలుసుకోవాలి. బ్లడ్లో నార్మల్గా ఆర్బీసీ లైఫ్ స్పాన్ తర్వాత చనిపోతాయి. చనిపోయిన తర్వాత ఆర్బీసీలో ఉండే హీమ్ అనే ప్రోటీన్ అన్కాంజుగేటెడ్ బిలిరుబిన్గా కన్వర్ట్ అవుతుంది. ఈ అన్కాంజుగేటెడ్ బిలిరుబిన్ ఆల్బుమిన్కి బైండ్ అయి లివర్కి వెళ్ళి ట్రాన్స్పోర్ట్ అవుతుంది. లివర్ ఏం చేస్తుందంటే ఈ అన్కాంజుగేటెడ్ బిలిరుబిన్ను యూడిపి గ్లూక్రోనైల్ ట్రాన్స్ఫరేజ్ అనే ఎంజైమ్ ద్వారా దాన్ని కాంజుగేటెడ్ బిలిరుబిన్ లాగా కన్వర్ట్ చేస్తుంది. కాంజుగేటెడ్ బిలిరుబిన్ బైల్ ద్వారా ఇంటెస్టైన్స్లోకి వెళ్ళి యూరిన్ ద్వారా అండ్ మోషన్ ద్వారా యూరోబిలినోజన్ స్టెర్కోబైలిన్గా ఎక్స్క్రీట్ అవుతుంది. ఇది నార్మల్గా బిలిరుబిన్ మన బాడీలో ఫామ్ అవ్వడం, ఎక్స్క్రీట్ అవ్వడం మెకానిజం. ఈ పాత్వేలో ఏదన్నా డిస్టర్బెన్స్ వస్తే అప్పుడు జాండీస్ అంటారు దాన్ని. నార్మల్గా జాండీస్ ఎన్ని రకాలంటే ఒకటి హీమోలైటిక్ జాండీస్ అంటారు. అంటే వీటిలో ఆర్బీసీ అనేవి న్యాచురల్గా చనిపోయే విధానం వల్ల కాకుండా ఎక్కువగా చనిపోతాయి, ఎక్కువ మోతాదులో చనిపోవడం జరుగుతుంది. దీనికి కారణాలు మెయిన్గా ఆటో ఇమ్యూన్ కాజెస్ లైక్ హీమోలైటిక్ ఎనీమియా అంటారు. అంటే దీంట్లో ఇమ్యూన్ రిలేటెడ్ కాజెస్ వల్ల ఆర్బీసీ డిస్ట్రాయ్ అవుతాయి. ఇంకొకటి ఇన్ఫెక్షన్స్లో మెయిన్గా మలేరియాలో ఇది ఎక్కువగా జరుగుతుంది. అంతేకాకుండా బ్లడ్ గ్రూప్ మిస్ మ్యాచ్, ఇన్కంపాటిబుల్ ట్రాన్స్ఫ్యూజన్స్, మిస్ మ్యాచ్ ట్రాన్స్ఫ్యూజన్స్లో కూడా హీమాలసిస్ ఎక్కువ జరుగుతుంది. అంతేకాకుండా హెరిడిటరీ గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ డిహైడ్రోజనేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది. గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ డిహైడ్రోజనేజ్ అనే ఎంజైమ్ డెఫిషియన్సీ వల్ల కూడా హీమోలైటిక్ పిక్చరు ఎక్కువగా ఉంటుంది. దాంట్లో కూడా ఆర్బీసీ ఎక్కువగా డిస్ట్రాయ్ అవుతాయి. దీంట్లో నార్మల్గా అన్కాంజుగేటెడ్ బిలిరుబిన్ పెరుగుతుంది హీమోలైటిక్ జాండీస్లో. దాంతోపాటు రెటికులోసైట్ కౌంట్ కూడా పెరుగుతుంది. ఇంకొక టైప్ ఆఫ్ జాండీస్ ఏంటంటే హెపటోసెల్యులార్ జాండీస్ అంటారు దాన్ని. అంటే దీన్ని హెపాటిక్ జాండీస్ అంటారు. దీంట్లో మెయిన్గా లివర్ సెల్ ఇంజరీ వల్ల ఈ టైప్ ఆఫ్ జాండీస్ వస్తుంది. దీంట్లో కారణాలు మెయిన్గా వైరల్ హెపటైటిస్ ఒకటి, ఆల్కహాలిక్ లివర్ డిసీజ్, లేకపోతే ఏదైనా డ్రగ్స్ వల్ల కూడా లివర్ ఇంజరీ జరగడము, ఇంకొకటి సిరోసిస్. ఈ కారణాల వల్ల లివర్ సెల్ ఇంజరీ అవుతుంది. దీంట్లో బోత్ కాంజుగేటెడ్ అండ్ అన్కాంజుగేటెడ్ ఫ్రాక్షన్స్ ఆఫ్ బిలిరుబిన్ రెండు పెరుగుతాయి. దాంతోపాటు లివర్ ఎంజైమ్స్ ఆస్పర్టేట్ ట్రాన్స్మెనేజ్ అండ్ అలనైన్ ట్రాన్స్మెనేజ్ కూడా పెరుగుతాయి. ఇంకొక రకమైన జాండీస్ ఏంటంటే అబ్స్ట్రక్టివ్ లేదా కోల్స్టాటిక్ జాండీస్ అంటారు. అంటే దీంట్లో బైలిరుబిన్ ఫ్లో ఏదైతే ఉందో దాంట్లో అబ్స్ట్రక్షన్ వస్తుంది. అబ్స్ట్రక్షన్ రావడం వల్ల బైల్ ఫ్లో అనేది ఆగిపోతుంది. దీంట్లో మోస్ట్ కామన్ కాజెస్ ఏంటంటే గాల్ బ్లాడర్లో ఉండే స్టోన్స్ బైల్ డక్ట్లో స్టక్ అయిపోవడము, రెండవది ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, మూడవది ఏంటంటే కొలాంజియో కార్సినోమా అంటే బైల్ డక్ట్ క్యాన్సర్, నాలుగవది ఏంటంటే బిలియరీ డక్ట్లో స్ట్రిచర్ ఫామ్ అవ్వడం. ఇది మెయిన్గా గుర్తుపట్టడానికి ఎలా అంటే మెయిన్గా కాంజుగేటెడ్ బిలిరుబిన్ పెరుగుతుంది. దాంతోపాటుగా బైల్ డక్ట్ ఎంజైమ్స్ అయిన ఆల్కలైన్ ఫాస్ఫటేజ్ అండ్ గామా గ్లూటామైల్ ట్రాన్స్ఫరేజ్ ఈ రెండు ఎంజైమ్స్ పెరుగుతాయి. సో బిలిరుబిన్ తగ్గిపోవడం వల్ల ఈ టైప్ ఆఫ్ పేషెంట్స్లో పేల్ స్టూల్స్ ఉంటాయి. అంతేకాకుండా బ్లడ్లో బిలిరుబిన్ లెవెల్స్ పెరగడం వల్ల వీళ్ళకు సివియర్ ఇచ్చింగ్ ఉంటుంది. సో జాండీస్ వచ్చిన వాళ్ళకు మెయిన్గా ఎల్లో స్క్లీరా అంటే కళ్ళు పచ్చబడడం, ఎల్లో స్కిన్ చర్మం పచ్చగా అవ్వడం, డార్క్ యూరిన్ డార్క్ ఎల్లో కలర్లో ఉండడం, పేల్ స్టూల్ అండ్ ఇచ్చింగ్ ఉండడం,
కొన్నిసార్లు లివర్ అనేది స్వోలెన్ అవ్వడం, దాన్ని హెపటోమెగాలి అంటారు. ఇట్లాంటి పేషెంట్స్కు మెయిన్గా చేసుకోవాల్సిన పరీక్ష లివర్ ఫంక్షన్ టెస్ట్. దాంట్లో బిలిరూబిన్, లివర్ ఎంజైమ్స్ మెయిన్గా ఆస్పర్టేట్ ట్రాన్స్మెనేజ్, అలనైన్ ట్రాన్స్మెనేజ్, ఆల్కలైన్ ఫాస్ఫేటేజ్, గామా గ్లూటామైల్ ట్రాన్స్ఫరేజ్ ఇవి చేసుకోవాలి. దీంతో పాటుగా కంప్లీట్ బ్లడ్ కౌంట్ ఒకటి, రెటిక్యులోసైట్ కౌంట్ కూడా చేసుకోవాలి. ఒకవేళ ఏదైనా అబ్స్ట్రక్షన్ కాజెస్ రూల్ అవుట్ చేయడానికి బేసిక్ టెస్ట్లలో ఏం అవసరం అంటే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ ఒకటి, లేకపోతే ఎంఆర్సిపి అంటారు, అంటే మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ కొలాంజియో ప్యాంక్రియాటోగ్రఫీ. ఈ టెస్ట్లో అవసరం పడతాయి. ఒకవేళ ఏదైనా అబ్స్ట్రక్షన్ ఐడెంటిఫై అయిందనుకోండి, దాన్ని ట్రీట్ చేయడానికి ఈఆర్సిపి అనే ప్రొసీజర్ ఉంటుంది.